నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. వ్యూహం మార్చిన జగన్, చాలా కొత్త పందాలలో జగన్ కనిపిస్తూ వస్తున్నాడు సార్. దాదాపు ఏదైతే మనం చూస్తున్న ప్రత్యక్షమైనటువంటి ఒక రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్య దాదాపు ఒక నెలని చూసుకుంటే ఒక ప్రెస్ మీట్ లో బొట్టు పెట్టి కనిపించడం ఒకటైతే, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక వినాయకుడు పూజలు తన తాడేపల్లి ప్యాలెస్ లో చేయడం ఇంకొక ఎత్తు అయితే, అదే విధంగా చూసుకుంటే తిరుమల వచ్చేస్తున్నాడు, అన్నొస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఇంకోటి అయితే, రానున్నటువంటి ఒక అసెంబ్లీ సెషన్స్ కూడా జగన్ రాబోతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి జగన్ వ్యూహం ఎందుకు మారుస్తున్నాడు ఏంటి అంటే ఏం చెప్తారు? అతనికి అగమ్య గోచరంగా ఉందండి. భవిష్యత్తు కానీ వర్తమానం కానీ చరిత్ర చూస్తే అత్యంత హీనం. అతనిది పరిపాలన కానీ అతను రాజకీయం కానీ అంతకుముందు కానీ అతని చరిత్ర చూసుకుంటే అత్యంత హీనంగా ఉంది. భవిష్యత్తు అగమ్య గోచరం కింద ఉంది. ఇవాళ వర్తమానం చూస్తే అయోమయం. ఏం చేయాలో అర్థం అవని పరిస్థితి. ఒక అడుగు ముందుకు వేయాలా వెనక్కి వేయాలా, ఏం చేస్తే ఏంటి, ఏం చేయడానికి కూడా తోచని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అతను దాని పర్యవసానమే సంవత్సరం క్రితం చనిపోయాడు ఇంటికి వెళ్ళటం అంటే అది ఎవడన్నా నవ్వుతాడు. ఆలోచించండి. అసలు సంవత్సరం క్రితం చనిపోయాడు ఒక అతను అంటే అతనికి ఏ దారి లేక ఏం చేయాలో అర్థం అవ్వక ఏదో ప్రోగ్రాం పెట్టుకోవాలి కాబట్టే సంవత్సరం క్రితం చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు? ఏదైనా యుద్ధం చేసి కార్గిల్ యుద్ధంలోనో లేకపోతే పెహల్గాం యుద్ధంలోనో చనిపోలేదు అతను. అలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఆ బాధితుల దగ్గర కనీసం పరామర్శ కూడా వెళ్ళలేదు అతను. తెలుసా మీకు? పెహల్గాం బాధితుల దగ్గరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ ఇలాంటి వాళ్ళు అందరూ ఆయా పార్టీలన్నీ కూడా వాళ్ళు కలిసి వచ్చారు అక్కడ. అనంతపురంలో కానీ వైజాగ్లో కానీ ఈ పార్టీ నాయకులు వీళ్ళు అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ట్వీట్ చేయడంలో కూడా తెలియదు. ఇతను మాత్రం సంవత్సరం క్రితం బెట్టింగ్ లేసి చనిపోయి సూసైడ్ చేసుకున్న అతని దగ్గర మాత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో విగ్రహం పెట్టి వచ్చాడు. ఆ దారిలో ముగ్గురు చంపొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? అతనికి నిర్దిష్టమైన ప్రణాళిక కానీ కార్యక్రమం కానీ లేదు. ఈ ప్రభుత్వమే పోరాడడానికి అంశమే దొరకట్లేదు అతనికి. ఒకవేళ ఏదన్నా దొరికి అంశం ఉందనుకోండి, పోలవరం కడతలేదేట అంటాం లేదు అతనికి. ఎందుకంటే అతను పురమాయించిన కాంట్రాక్టరే. రివర్స్ టెండరింగ్లో ఎవరిని అప్పుడున్న అంతకు ముందున్న కాంట్రాక్టర్ని తొలగించి ఎవరినైతే కాంట్రాక్టర్ని పెట్టాడో ఆ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి లవోదిగో మందాం అనుకున్నాడు అనుకో, ఆ షిరిడి సాయి వాళ్ళు అతనే తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. ఆ విషయంలో అనివార్యం వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మంది ఏమన్నారంటే ఆ మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారంటున్నారు. ఇవ్వక ఏం చేస్తారు? ఇప్పుడు జగన్ వచ్చి చంద్రబాబు గారు కాంట్రాక్ట్ని తీసేసి చంద్రబాబు గారు వచ్చి జగన్ కాంట్రాక్ట్ని తీసేస్తే అది ఎప్పటికి పూర్తవుద్ది. అక్కడ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పని పరిస్థితుల్లో చేయబాయి బాబు నువ్వే చేసి బేగ చేయి అని అప్పచెప్పాడు. అంతే. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎవరైనా సరే చాలా అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఇక్కడ షిరిడి సాయి అంటారా, అందులో వివాదాలు ఏమన్నా వీళ్ళు అంత అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు ఫాల్ట్ జీరో ఇందులో. దీని వెనకాల ఎవరున్నారో తర్వాత భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి అతను ఇంకేమన్నదంటే సంక్షేమ పథకాల గురించి మాట ఇతను బటన్ నొక్కాడు, బటన్ సగమే పనిచేసేది. ఇప్పుడు వీళ్ళు బటన్ గట్ట ఏమి నొక్కకుండా అందంగా చేతులు పొట్టలో ఇంట్లో పట్టుకెళ్ళి వాడుతున్నారు. రేషన్ కానీ పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ రైతు అన్నదాత సుఖీభావ కానీ సిలిండర్లు కానీ మహిళలకు ఫ్రీ బస్సు కానీ రోడ్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ డ్వాక్రా మహిళలకి రుణ పరిమితి కానీ అసలు దేంట్లో వేలెట్టి చూపించగలుగుతాడు ఇతను? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కానీ డిఎస్సి కానీ అసలు ఏ విషయంలో ఇంకో ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అనగలడు ఏంటండి? మిగతా విషయం లా అండ్ ఆర్డర్ అంటారు, ప్రశాంతంగా ఉంది, ఆగిపోతుంది. ఎవడొచ్చి మీద పడిపోతారు అర్ధరాత్రి కూడా భయం లేదు ఎవరికన్నా. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని అత్యంత హీనంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకేం ఒరిజినల్గా దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటే మీ పని మీరు చేసుకుంటారో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని అనుకుంటున్నారు ఏంటండి? దాన్ని వికృతంగా వాడుకుంటున్నారు. అటువంటిప్పుడు అతని వ్యూహం ఏముంటుందండి? అతనికి ఏం చేయాలి దిక్కు తోచట్లేదు అతనికి. సరే తిరుమల తిరుపతి దేవస్థానం సెన్సిటివ్ మ్యాటరు,
మనోభావాలకు సంబంధించిన మ్యాటర్ దాంట్లో బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఒక తొక్కిసలాట జరిగింది. దానికి కారకులు ఎవరు? ఆ బ్యాచ్, వాళ్ళ అధికారులే. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిత పురమాయించిన తొక్కిసలాట ఉంది. ఆవులు చనిపోయి గోశాలలో వార్ధక్యం వచ్చిందని ముసలి అయిపోయిందో ఆవులు చచ్చిపోకుండా అక్కలాగా ఉండిపోతాయా? వేసవకాలం సమ్మర్లో జరిగింది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి వాళ్ళ ఇంటికాడ ధర్నా చేయడం తప్ప అక్కడ రమ్మంటే రాలేదు. వాస్తవాలు తెలుసుకుందామంటే లడ్డూ కల్తీ అనేటువంటిది ఇవాళ అయిపోలేదు, ఇంకా ఉంది. రేపు రాబోయే రోజులు వస్తుంది. కొంతమంది అరెస్ట్ చేయరు కదా. కల్తీ లేదు, చంద్రబాబు గారు మోసం చేయడం అది ఇదని మాట్లాడారు వీళ్ళు. అలా ఇలాగని మాట్లాడితే మరి ఇలా వాళ్ళకి నెయ్యి కల్తీ గురించి ఎందుకు అరెస్ట్ చేశారు? నిన్న కాక మొన్న ఒక ఎలిగేషను వీళ్ళ మీద భూమి ముంతాజ్ హోటల్కి దేనికి ఇచ్చారని. అసలు ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అక్కడ ఆల్రెడీ దేవలోకం అనేటువంటిది ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఆయన్ని పిలిపించుకుని ఆయన పాయింట్ బ్లాంక్ గన్ను పెట్టి అతని దగ్గర లాక్కుని ముంతాజ్కి ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఉండడానికి వీలే, దాన్ని రద్దు చేసి ఆ స్థలాన్ని వీళ్ళు తీసుకున్నారు టూరిజం డిపార్ట్మెంట్ ప్రభుత్వం దగ్గర నుంచి. దానికి బదులుగా అటే పక్కన ఉంది, అక్కడ నిర్మాణాలు ఉన్నాయి, కాలుతో తీసుకుంటే అటే పక్కన ఇచ్చారు. దాని ప్రభుత్వం ఎవరికి ఇచ్చుకుంటే టీడీడీకి సంబంధం ఏముంది, నాయుడు గారికి సంబంధం ఏముంది? ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం కూడా అది వాళ్ళు సొంతంగా ఇవ్వలేదు కదా, ఆల్రెడీ నువ్వు ఇచ్చిందే కదా. అది నువ్వు కేటాయించిన భూమే వాళ్ళకి ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ప్రాజెక్ట్ పోకూడదు అనేటువంటి ఉద్దేశమే తప్ప నువ్వు ఇచ్చేవాడు మేము ఇవ్వకూడదు అనేటువంటి కక్షపూరిత రాజకీయం చేయట్లేదు వీళ్ళు. దానికి అది తెలుసుకుని నోరు మూసుకోవాలిగా కరుణాకర్ రెడ్డి. నిన్న మళ్ళీ ఆవిడ మీద ఐఏఎస్ ఆఫీసర్ మీద నోటుకు వచ్చినట్టు ఫెయిల్డ్. వాళ్ళందరూ తోడు దొంగలు, ఒకటే ముఠ. వాటా పంపకంలోనే ఎక్కడో తేడా వచ్చింది, బయటపడ్డారు. టీడీఆర్ రేపు మాపో దాంట్లో అతను అరెస్ట్ అవుతాడు గ్యారంటీగా. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఈ మధ్యలో తిరుమల తిరుపతి ఈ నాయుడు గారి మీద ఇలాంటి అభాండాలు వేసినప్పుడు రౌండ్ వేసాడు ఆయన వీళ్ళకి. అసలు మా గురించి మాట్లాడడానికి మీరు ఎవర్రా అని చెప్పేసి, నీవు దేవుడి మీద భక్తి ఉంది, నేను హిందువుని నిరూపించుకో ఫస్ట్. నువ్వు హిందువు అయితే మాట్లాడు, హిందువుకే మాట్లాడాలి. హిందూ ధార్మిక సంస్థల మీద మాట్లాడే హక్కు హిందువులకు మాత్రమే ఉంది. నీ అన్య మతస్థుడికి నీ సంబంధం, నీ మతం గురించి నువ్వు మాట్లాడుకో, మా మతం గురించి నీకేటి సంబంధం అంటే స్ఫూర్తిగా అడిగాడు ఆయన. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రమ్మను, దంపతులిద్దరిని దేవుడి దర్శనం చేసుకోమను, నామాలు పెట్టుకోమను, గుండు గీయించు, తలనీలాలు సమర్పించుకోమని, కోనేట్లో మునిగి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించమను, అప్పుడు ఏమో మాంటే మాట్లాడమని అన్నాడు. ఆ సవాలుకి జవాబు లేదు. దానికి జవాబు చెప్దామన్నట్టుగా ఊరికే ఒక లీక్ వదిలేరు, ఈయన వస్తాన్నాడని, తిరుపతి పర్యటన ఉందని. అది కూడా దాన్ని ఒక వివాదం చేయాలనుకుని ఉండొచ్చు. డిక్లరేషన్ అడుగుతారు, నేను ఏమనంటాడో, డిక్లరేషన్ అయితే దొబ్బేయమంటారు. ఇదిగో నన్ను మాజీ ముఖ్యమంత్రిని నన్ను దేవాలయాన్ని దర్శనం చేసుకుని ఇవ్వలేదు అని గొడవ చేయటానికి. వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు, చీ అంటారు నిన్ను, ఇప్పటికే చండాలం పెంట అయిపోయింది నీ బతుకు, ఈయన అలాంటి పనులు చేస్తే ఇంకా చీ అంటారంటే డోర్ మూసుకూరుకుని ఉంటాడు. ఏంటండి, ఈ వినాయక చవితి వచ్చింది, వాళ్ళ ఆవిడేమో వేరే చోట చర్చికి వెళ్ళింది, ఈయనేమో వచ్చి ఇక్కడ పూజ చేశాడు. సతీ సమేతంగా కూర్చుని పూజ చేస్తారా? ఒంటికాయ సొంటి కొమ్ములేగానే వచ్చి పూజ చేస్తారు. పక్కన ఎల్లంపల్లి శ్రీనివాసులు అతను ఉండలేకపోతున్నాడు అతను. ఆ గులకరాయి అప్పుడు కూడా అతనే సాయం చేసాడు, ఇతని దెబ్బలో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కొబ్బరికాయ అతనే కొట్టి పెట్టాడు. కూర్చుని కూడా కొబ్బరికాయ కొట్టి. అసలు ఇలాంటి శాస్త్రాలు చేయకుండా ఉంటే మంచిదండి. నిజాయితీగా ఉండు. నువ్వు ఏ మతాన్ని నమ్ముతున్నావో, ఏ మతాన్ని ఆచరిస్తున్నావో దాన్ని గర్వంగా చెప్పుకోవాలా. ఇప్పుడు నీకు అన్య మతం, హిందూ మతం భక్తులు వాళ్ళమ్మ అన్నది ఒకసారి, ఎక్కువ మెజారిటీ 90% హిందువులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం గుళ్ళకి వెళ్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళక తప్పట్లేదు, వెళ్ళక తప్పదో, వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అన్నది. అంటే వీళ్ళు ఓట్ల గురించి, ప్రజలను మాయ చేయటం గురించి వెళ్తారు అంతే. నిన్ను ఎందుకు రాలేదని ఎవడ అడగడు. పండగకి మాత్రమే హిందువులా మారుతున్నాడు అలాగేదండి. అది ఏ పండుగని కాదండి. నిన్ను రాకపోతే రాలేదని ఎవడ అడగడండి. ఎందుకు అడుగుతారు? నువ్వేంటో తెలిసినప్పుడు, ఇప్పుడు సాహిబ్ గారు ఉంటాడో, మా గుడికి ఇంత రావని అడగరు కదా. ఆయన దర్గాకి వెళ్తాడో లేకపోతే మసీద్కి వెళ్తాడో, ఆయన ప్రార్థన చేసుకుంటాడు. మనం కావాలంటే వెళ్తాం ఆయన దగ్గరికి, మీరు రావద్దంటే మానేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. ఆయన హిందువు, నేను హిందువుని గర్వంగా చెప్పుకుంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్పుకుంటాడు. నాకు
పునర్జన్మ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏ పండుగలు వచ్చినా, పర్వదినం వచ్చినా, వాళ్ళ పుట్టినరోజులు వచ్చినా, ఏం వచ్చినా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటారు. అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు, దండం పెట్టుకుని వస్తాడు. స్వామివారి పట్టు వస్త్రాలు అధికారంలో ఉన్న పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా సమర్పిస్తాడు. ఇది ఒక ఆచారం, సంప్రదాయం. ఏమీ పాటించకుండా నువ్వు నీ ఏడుపు మొఖం వేసుకుని వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? గ్యాంగ్ని వేసుకుని అలాంటి చేయకూడదు. అలాంటి అపచారాలు చేస్తే ఏమవుద్దులే అనుకుంటున్నా. దేవుడు నమ్మనంత మాత్రాన, నీకు కనపడినంత మాత్రాన ఒక కొవ్వొత్తి వెలిగిస్తాం, ఆ వెళ్తున్నంత వరకే మనకు కనిపిస్తుంది. ఆ అవతల చీకట్లో ఉన్నది ఏమీ లేదనుకోకూడదు కదా. నీకు కనిపించట్లేదు అంతే. నీకు నమ్మకం లేనంత మాత్రాన అవతల ఏమీ జరగదు అనుకోకూడదు కదా. నువ్వు కానీ నీ బాబు కానీ చేసిన సర్వభ్రష్ట పనులకే మీరు అనిపిస్తున్నారు. నేను ఎంత అందరం ఎక్కిచ్చారు, ప్రజలు నేలనేసి కొట్టేశారు. రేపు వద్ద ఇంకా పాతాళానికి పోతే ఇలాంటి అపచారాలు చేస్తుంటే. దేవుడి దగ్గర కొంతమంది కోట్ల మంది విశ్వాసాల పట్ల నువ్వు అవలంబించే తీరు కరెక్ట్ కాదు. నేను ఉన్నాను, క్రైస్తవం మనం ఆచరించినంత మాత్రాన వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు వాళ్ళని ఉత్తుకున్నాను ఎందుకనాలండి? వాళ్ళ మతం మీ ఇష్టం, మీది, మీ మతాన్ని మీరు ఆచరించుకుంటారు. వీలైతే గౌరవించాలి, నీకు నచ్చకపోతే నోరు మూసుకూరుకోవాలి అంతే తప్ప వాళ్ళని విమర్శించడం, ద్వేషించడం ఎందుకు? ఆ పనాలు చేస్తున్నారు. ఆ చేయకూడదు. పరమత సహనం ఉండాలి. అసలు సిసలు క్రైస్తవులు కానీ, అసలు సిసలు హిందువులు కానీ ఒకళ్ళు జోలికి వెళ్ళరు, ఎవరి పనాలు చేసుకుంటారు. పరమత సహనం లేకపోతే ఈ దేశంలో వీళ్ళందరూ ఎలా బట్టకడతారండి? హిందువులకి చాలా పరమత సహనం ఉంది, తోటివారిని ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఇన్ని రకాల తురుష్కు ముష్కరులు వచ్చినా, ఇన్ని మతాలు వేరే మతాలు ఉన్నా ఆచరిస్తున్నా ఎవడేం పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకుని పోతున్నారు. దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. పరిపాలనలోకి వచ్చావు లక్కీగానే, నువ్వేదో ఉద్ధరిద్దాం, కన్సాలిడేట్ చేద్దాం, మత మార్పిడి చేద్దాం అంటే ఏదో రోజు రివర్స్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతను అనవసరంగా ఎటువంటి పనికిమాల వేషాలు అయ్యి వేయటం అనవసరం. ఆ స్వరూపానంద స్వామి తీసుకెళ్ళి గంగలో మునికాయించాడు. అప్పుడు ఆ క్రైస్తవులు కూడా ఆలోచించాలి, వీడు ఏ ఎండకాక ఉడుకు పడుతున్నాడో, ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నాడు, వీడు అనవసరం అని చెప్పి అనుకోవాలి. సో అదే కాకుండా మనం చూసుకుంటే అతి తొందరలో అసెంబ్లీకి కూడా వస్తారేమో అన్నట్టు కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి రావాలని మనం అడుగుతున్నామండి. అతను అసెంబ్లీకి రావటం అతని బాధ్యత. ఎవరిని ఉద్ధరించడానికి రావడం అతనికి ఆ నియోజకవర్గం ప్రజలు అతనికి ఒక బాధ్యత అప్పచెప్పారు. అతని పార్టీకి సంబంధించి 11 మంది, ఈయనతో సహా 11 మంది గెలిచారు. ఆ పార్టీ వాయిస్ వినిపించాలి, ప్రజలకు గొంతు వినిపించాలి, ప్రజా సమస్యల మీద చర్చించాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంటే నిలదీయాల. అంతేగాని నువ్వు దాక్కుంటానంటే నత్తగొల్లలాగానే నత్త దాక్కుంటే లోపల పోయి ఏంటండి ఆహారం కోసమే బయటకు వస్తుంది, లేదా మిగతాప్పుడు లోపల దూరేసి పడుకుంటుంది. ఇతను కూడా ఓట్లు కావాల్సి వచ్చినా, ఏదైనా గొడవ చేయాల్సి వచ్చినా బయటకు వస్తున్నాడు. మిగతాప్పుడు బెంగళూరు ఆ నత్తలో దూరేస్తున్నాడు ఎలాంటి ప్యాలెస్లోకి. ఇతను అసెంబ్లీకి వస్తే కొంత అవమానాన్ని ఎదుర్కొంటాడని అతను పిరుకోడండి. అతను ఇంతమందిని చూస్తే భయం. రాజుగారు అక్కడ కూర్చొని ఉంటాడు ఎదుర్కొంటాను, తీసుకెళ్ళి కొట్టించేసాడు. అయ్యన్ పాత్రుడు గారు ఉంటారు, చంద్రబాబు గారు వెంపడతారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ. అచ్చెన్నాయుడు గారిని చూస్తే గుండె జారిపోద్ది. అతను ఎంత పడుకుంటాడు ధ్వజస్తంభం లాగానే. ఏంటండి ధ్వజస్తంభం ముందు బొట్లు పెట్టి నిమ్మకాయలాగా ఉంటాడు అతను. ఆయన ముందు నిలబడితే ఇవన్నీ తట్టుకోవాలంటే కష్టం. చాలా లైన్ హార్టెడ్, మంచి ధైర్యవంతుడై ఉండాలి. అసలే పిరుకోడు అతను, పరదలు గడ్డి తిరిగి కూడా అతనికి. ఏంటండి ఇలాంటి వాళ్ళు మరి అతను వచ్చి వాళ్ళ నియోజకవర్గం సమస్యలు మాట్లాడాలా, ఆ మిగతా 10 మంది నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి, రాష్ట్ర సమస్యలు మాట్లాడాలి. వాళ్ళకి తగినంత సమయం ఇస్తారు వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రజాస్వామ్యవాది. ఇతనికి 10 నిమిషాలు ఉందనుకోండి టైము, ఇంకో 10 నిమిషాలు మాట్లాడనిస్తాడు చంద్రబాబు గారు. అలాంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి లాంటి అవలక్షణాలు ఉన్న దానికి పూర్తి వ్యతిరేకం చంద్రబాబు గారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎవడన్నా వీళ్ళని ర్యాగింగ్ చేసినా కానీ వారిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, లేకపోతే రెస్టారెంట్ మాట్లాడినా, బూతులు మాట్లాడినా, పిచ్చి నవ్వులు అవి కూడా చూడండి, క్లిప్పింగ్లు ఉంటాయి, ఎన్ని నవ్వులు అవుతాయి. నిన్న వీడియో చూశాను నేను. వినాయక పూజ చేసేసి అతను యలహంకి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి మద్రాసు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్తే చేయటంలా చూపిస్తున్నాడు. చూసారా మీరు? మీరు తింగిరి నా కొడుకున్నారా ఏంటారా నా వెనకలు వస్తారు అన్నట్టుగా చూపించాడు. చూడండి ఆ వీడియో చూడండి, కావాలంటే ప్లే చేయండి ఇప్పుడు దీంతో పాటు. ఇలా చేయి చూపిస్తున్నాడు.
ఇంత పిచ్చో లీడరా పిచ్చి ముండ కొడుకులరా నా యాంకలు తిరుగుతున్నారు అన్నట్టుగా చూపిస్తున్నాడు అతను. అదే సార్, అవును. అది అర్థం చేసుకోవాలి అందరూ. అక్కడ అసెంబ్లీలు కూడా అలానే వాడు. వాళ్ళందరూ మా జగన్ అన్న సూపర్ గుండు కొట్టుకుంటుంది, అతని మీద పాటలే పాడినప్పుడు ఇలాగనివాడు. అంటే ఎంత పిచ్చో లీడరా మీరు, నా గురించి ఇలా మాట్లాడుతున్నారు మీరు, నా గురించి మీకు తెలియదా అన్నట్టు చూసి కూడా అతను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మన బ్యాడ్లో ఒక్కసారి మన దురదృష్టవశాత్తు కర్మ గుడిసేటిది అయితే గోసీలో పిడిగడద్దండి. అలాగే తన రాజకీయాల్లోకి వచ్చేసాడు, మన ముఖ్యమంత్రి అయిపోయాడు అంతే. దీనికి వేరే ఉపమానం ఏం లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి భారీ వ్యూహం మార్చినా సరే ఎటువంటి ఫలితం అయితే ఉండదని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.